మేమైతే మేడారం సమ్మక్క సారక్క జాతరకి స్టార్ట్ అయినాము. ఇక్కడ నుంచి రాత్రి 8 గంటలకు స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి నైట్ 2 అయింది. ఆ 2 గంటలకి ఇంకా రూమ్ ఏం తీసుకుంటాంలే అని చెప్పేసి డైరెక్ట్ జంపండవాకి వెళ్ళి స్నానాలు అయితే చేసుకున్నాము. నీళ్ళు మాత్రం ఇంత చల్లగా కూడా లేవు, చాలా వేడిగా అనిపించిన మాకైతే. ఫుల్ రష్ అయితే ఉన్నారు. అందులోకి వెళ్ళి స్నానాలు చేసిన తర్వాత అక్కడ నుంచి 2 కిలోమీటర్ దూరం ఉంటుంది. అక్కడ నుంచి అమ్మవారి గుడికి నడుచుకుంటూ వచ్చినాము. నడుస్తుంటే కూడా మాకేమీ అనిపించలేదు. ఎప్పుడెప్పుడు గుడి చూద్దామా అన్నట్టు ఆరాటంతో స్పీడ్గా నడుచుకుంటూ వచ్చేసినాం. మేము వచ్చి అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చినంతసేపు ఏమనిపించలేదు. అక్కడ నుంచి గేట్ లోపలికి వెళ్ళిన తర్వాత చూడాలి ఆ రష్ని. ఇంకా ఒక్కొక్కరు ఏమన్నా కాళ్ళు చేతులు తొక్కడము నూకడము మొత్తం జరిగింది. కానీ ఒక్కటి బాధ అనిపించింది ఏంటంటే అమ్మవారికి పెట్టిన ఒడిబియ్యం కానీ జాకెట్ ముక్కలు కానీ మొత్తం కిందనే ఉన్నాయి. వీటందరూ తొక్కుతుంటే నాకైతే బాధ అనిపించింది. మనం ఎంత పవిత్రంగా అమ్మవారికి బియ్యం పోస్తామో వీటిని ఇంతగానం తొక్కుతున్నాము, ఆ పాపం మనకే కదా అన్నట్టు బాధ అయితే మాకు అనిపించింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత గుడి అయితే మాకు బాగానే దర్శనం అయింది. అంత తొక్కిసలాట అయినా కానీ దర్శనం అయితే మంచిగా అయిపోయింది.